అందరికీ నమస్కారం. ఇంటర్మీడియేట్ పాస్ అయిన అభ్యర్థులకి మరొక మంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 857 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో మేల్ క్యాండిడేట్స్‌కి ప్రత్యేకంగా పోస్టులు కేటాయించారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం కూడా సెపరేట్‌గా వేకెన్సీస్ అనేవి ఇవ్వటం అనేది జరిగింది. ఆన్‌లైన్‌లోనే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. మీ సొంత జిల్లాలో లేదా మీ జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్‌కి అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్మీడియేట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఎంకరేజింగ్‌గా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలిజిబిలిటీ లేనట్టయితే వీడియోని అయితే షేర్ చేయండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు. సో షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా క్విజ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్‌లో అందించడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు వచ్చే జాబ్ అప్డేట్స్‌ని కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో అందించడం అనేది జరుగుతుంది. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని ఒకసారి చూసుకున్నట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్‌ని ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీకి 171 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 46 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 102, ఎస్సీ క్యాస్ట్‌కి 86, ఎస్టీకి 54 మొత్తం 459 పోస్టులు మాత్రమే మనకి ఓపెన్ రిక్రూట్‌మెంట్ కోసం ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కోసం 57 పోస్టులు కేటాయించారు. డిపార్ట్మెంటల్ వాళ్ళ కోసం 57 పోస్టులు అయితే కేటాయించారు. సో ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాతో మనకు పని లేదు. అలాగే డిపార్ట్మెంటల్ కోటాతో మనకు పని లేదు. మనకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకున్నట్టయితే 459 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కోసం ఓపెన్ విభాగంలో పెట్టడం అనేది జరిగింది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని పోస్టులు అయితే కేటాయించారు. ఓపెన్ విభాగంలో 256 పోస్టులు పెట్టడం అనేది జరిగింది. వీటిలో జనరల్ కేటగిరీకి 96 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 26 పోస్టులు, ఓబీసీకి 57 పోస్టులు, అలాగే ఎస్సీకి 47 పోస్టులు, ఎస్టీకి 30 పోస్టులు మొత్తం 256 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఢిల్లీ పోలీస్ విభాగంలోని అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఆర్ టెలి ప్రింటర్ ఆపరేటర్ ఏడబ్ల్యూఓ ఆర్ టీపీఓ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఢిల్లీలో పోలీస్ విభాగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి చెందినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళైతే సద్వినియోగం చేసుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్‌లో సైన్స్, మ్యాథమెటిక్స్ అనేవి సబ్జెక్ట్స్‌గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అలాగే మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్టీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ ఎన్టీసీ కానీ రెండిట్లో ఏది మీ దగ్గర ఉన్నా కూడా అప్లికేషన్ అయితే ఈ ఉద్యోగాలకి పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. కంప్యూటర్‌కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది మీకు చేస్తారు. సో బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్‌కి సంబంధించి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ ఇవేవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన మీకు అవగాహన అనేది ఉండాలి. అలాగే టైపింగ్ నాలెడ్జ్ కూడా మంచిగా ఉండాలి. అలాగే ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ₹100 అప్లికేషన్ ఫీజుని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో ఈ ₹100 అప్లికేషన్ ఫీజుని పే చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 100 మార్కులకి సిబిటి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అలాగే మెజర్మెంట్ టెస్ట్ అనేవి ఉంటాయి. క్వాలిఫైయింగ్ నేచర్‌లోనే ఉంటాయి. అలాగే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే కంప్యూటర్‌కి సంబంధించినటువంటి అంశాలపైన టెస్ట్ అయితే ఉంటుంది.
సో ఈ రకంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే ఉంటుంది. ఎవరైతే వీటిని క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఇంగ్లీషు ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్‌లోనే మీకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి 20 మార్కులు. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి 25 మార్కులు. మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి 25 మార్కులు. అలాగే రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి 20 మార్కులు. కంప్యూటర్‌కి సంబంధించినటువంటి అంశాలపైన 10 ప్రశ్నలు వస్తాయి 10 మార్కులు. మొత్తం 100 మార్కులకి మీకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మీకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టులు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు అనేవి ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్‌కి ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుందనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏజ్ గ్రూప్ వైస్‌గా మనకి ఫిజికల్ టెస్ట్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్‌కి ఏ రకంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద డీటెయిల్డ్‌గా చూడొచ్చు. ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్‌లోనే ఉంటాయి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్టయితే మేల్ క్యాండిడేట్స్‌కి హైట్ మినిమమ్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్‌లో 85 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్‌కి హైట్ మినిమమ్ 157 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కర్నూలు, అలాగే కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అలాగే తెలంగాణలో కరీంనగర్, హైదరాబాద్, వరంగల్‌లో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఎవరైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు కూడా క్లియర్ చేస్తారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జాబ్ రిలేటెడ్ టెస్ట్ ఇది. అలాగే కంప్యూటర్‌కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా టెస్ట్ అనేది ఉంటుంది. వీటిని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్‌కి ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు జూలై 29వ తారీఖు. జూలై 29వ తారీఖులోపు అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీబీటీ ఎగ్జామినేషన్స్ అక్టోబర్‌లో ఉండే అవకాశం ఉంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు ఉంటాయనే డీటెయిల్స్‌ని మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్‌గా రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది. నేను వీడియో డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్‌ని అయితే మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్‌ని క్లియర్‌గా చదవండి. చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏ అంశాల నుంచి మీకు ఎగ్జామినేషన్‌లో క్వెషన్స్ అడుగుతారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారు. అన్నీ కూడా డీటెయిల్డ్‌గా చదువుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. అప్లై ఆన్లైన్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఢిల్లీ పోలీస్ విభాగంలోని అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఆర్ టెలిప్రింటర్ ఆపరేటర్ ఏడబ్ల్యూఓ, టీపీఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.